రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం భాగోతం బయటపడుతోందని, కోర్టు ముట్టికాయలు వేసినా ఆన్లైన్లో పెట్టడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. కాగా కార్యాలయంలో అధికారులు ఎవరు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. నిషేధిత భూముల వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మేము ధరణిని ఏదో బంగాళాఖాతంలో కలిపినాము, భూభారతి తెచ్చినాము, ఉద్ధరిస్తాము, ఇక ఇంత గొప్పగా మేము చేసినాము అని చెప్పి మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. భూభారతి తెచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామాల్లోకి వెళ్తే 8,68,000 అప్లికేషన్లు రావడం జరిగింది. 8,68,000 అప్లికేషన్లు వస్తే అసలు ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు క్లియర్ చేశారు, అసలు అప్లికేషన్లు ఆన్లైన్ చేసిండ్రా చేయలేదా, అప్లికేషన్లు చెత్తబుట్ట దాఖలు చేసిండ్రా, ప్రజలకి అసలు ఎన్ని పరిష్కారం అయినది అనేటువంటిది ఒక స్పష్టత లేదు ఈ రాష్ట్రంలో. ఈరోజు అంటే ఒక డెడ్ లైన్ లేదు. ఇప్పటికి ఇది ఎప్పుడు పెట్టిండ్రు అప్లికేషన్లు? ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం వీఆర్ ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి, 10 నెలలు అయింది. 10 నెలల కింద రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకొని 10 నెలల తర్వాత అసలు ఆ అప్లికేషన్లు ఏమైపోయినాయి? పాతక చిత్తు కాయిదాల కింద అమ్ముకున్నారా? అప్లికేషన్లు ఆన్లైన్ చేసిండ్రా? అప్లికేషన్లు ఎన్ని పరిష్కారం అయినాయి? ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పోయింది. భూభారతి వచ్చిన తర్వాత మారింది ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారం రోజుల్లో పాస్బుక్లు ఇంటికి వచ్చాయి. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత పాస్బుక్ ఫీజు పేరు మీద 300 రూపాయలు వసూలైతే చేస్తున్నారు. 6 నెలల నుంచి పాస్బుక్లు రావడం